హాయ్ ఆల్. ఈ వీడియోలో వచ్చేసరికి ఈ ప్యాటర్న్‌కి జావాలో ప్రోగ్రామింగ్ ఎట్లా రాయాలనేది చూపిస్తానండి. ఇంతకుముందు మీకు చాలా ప్యాటర్న్స్ నేను చూపిచ్చేసున్నాను. ఒక పిరమిడ్ చూపిచ్చాను, ట్రయాంగిల్స్ ఎట్లా రాయాలి, ట్రయాంగిల్స్‌కి ఎట్లా ప్రోగ్రామ్ చేయాలి, ఇవంతా కూడా చూపిచ్చేసాను. లాస్ట్ వీడియోలో వచ్చేసరికి దీనికి ఆపోజిట్ ట్రయాంగిల్ అంటే డౌన్ ట్రయాంగిల్ అనమాట. ఆపోజిట్ లెఫ్ట్ డౌన్ ట్రయాంగిల్ అనేది ఇదిగోండి లెఫ్ట్ డౌన్ ట్రయాంగిల్ అనేది మీకు చూపించాను. ఇప్పుడు వచ్చేసరికి నేను రైట్ డౌన్ ట్రయాంగిల్ అనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మీకు డౌన్ పిరమిడ్ అనేది ఎట్లా ప్రోగ్రామ్ చేయాలనేది చూపిస్తాను అనమాట. అంటే ఈ ప్రోగ్రాము ప్రీవియస్ ప్రోగ్రాము రెండు కలిపి, అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ని కలిపి డౌన్ పిరమిడ్ అంటే ఇట్లా డౌన్ పిరమిడ్కి ఈ రెండు ప్రోగ్రాములు కలిపి ఎట్లా ప్రోగ్రామ్ రాయాలనేది మీకు చూపిస్తానండి. ఆల్రెడీ మనకి 2 ట్రయాంగిల్స్ కలిపి, అంటే అప్పర్ లెఫ్ట్ అప్పర్ రైట్ ఈ రెండు విడివిడిగా చెప్పాను. ప్లస్ ఈ రెండు కలిపి అప్పర్ పిరమిడ్ అనేది ఎలా ఫామ్ చేయాలి, ఆ రెండు ప్రోగ్రామ్స్ని కలిపి అనేది మీకు ఆల్రెడీ చూపించేసి ఉన్నాను. ఒకవేళ ఆ ప్రోగ్రామ్ చూడకపోతే కనుక ఆ ప్రోగ్రామ్ చూసి ఆ ప్రోగ్రామ్ వీడియో చూసి ఈ వీడియో కంటిన్యూ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓహో, ఈ ప్యాటర్న్స్ వీటి కోసం ఇంత కష్టపడ్డామా అన్నట్లు ఉంటుందన్నమాట. ఫస్ట్ నా లాజిక్ చెప్పేస్తున్నానండి. ఈ ప్యాటర్న్ ప్రోగ్రామ్స్కి సింపుల్ లాజిక్ ఏంటంటే ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, ఎన్ని స్టార్స్ ఉన్నాయి అని ఫస్టే డివైడ్ చేసేసుకోవడం ప్రతి ప్యాటర్న్ ప్రోగ్రాంలో చేయాల్సిన స్ట్రాటజీ అదండి. ఫస్ట్ ఇది కదా మనకు ట్రయాంగిల్, ఫస్ట్ దీనికి బాక్సెస్ కొట్టేసుకోండి. ఇట్లా ఒక స్క్వేర్ వచ్చేలాగా ఇలా బాక్సెస్ కొట్టేసుకోండి. దాని తర్వాత వచ్చేసరికి ఇలా మనం డివైడ్ చేసుకుంటే అసలు మనం ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, అంటే ఒక్కొక్క లైన్లో ఎన్ని స్పేసెస్ ప్రింట్ చేయాలి, ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి అనేది మనకి ఈ విధంగా అర్థమైపోతుంది అన్నమాట. ఫస్ట్ లైన్లో వచ్చేసరికి 5 స్టార్స్ ప్రింట్ చేయాలి, స్పేసెస్ ఏమీ ప్రింట్ చేయకూడదు. సెకండ్ లైన్లో వచ్చేసరికి 4 స్టార్స్ ప్రింట్ చేయాలి, అలాగే ఒక స్పేస్ ప్రింట్ చేయాలి. థర్డ్ లైన్లో వచ్చేసరికి 3 స్టార్స్ 2 స్పేసెస్. ఫోర్త్ లైన్లో వచ్చేసరికి 2 స్టార్స్ 3 స్పేసెస్. ఫిఫ్త్ లైన్లో వచ్చేసరికి 1 స్టార్ 4 స్పేసెస్. మీరు గమనిస్తే గనక మనకి లైన్ బై లైన్ వెళ్తున్నప్పుడు స్టార్స్ కౌంట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది కదా, స్టార్స్ కౌంట్ డిక్రిమెంట్ అవుతుంది, స్పేసెస్ కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. మీకు ఇప్పుడే ఒక లాజిక్ అర్థమైపోయి ఉండాలండి. స్టార్స్ కౌంట్ డిక్రిమెంట్ అవుతుంది అంటే మనం డిక్రిమెంటేషన్ లూప్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. స్పేసెస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతున్నాయి, ఇంక్రిమెంట్ లూప్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ప్రతి ఒక్క లైన్లోనూ మనం న్యూ లైన్లో ప్రతిదీ ప్రింట్ చేయాలి కాబట్టి ఈ న్యూ లైన్స్ అన్నిటికీ కూడా ఇంకొక ఫస్ట్ లూప్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మీకు నేను ఇంకా డీటెయిల్డ్గా ఈ లూప్స్ అనేది రాసినప్పుడు మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఏ ప్యాటర్న్లో అయినా ఎన్ని లైన్స్ అనేవి మనం ప్రింట్ చేస్తున్నామో దానికి ఫస్ట్ లూప్ రాసుకోవాలండి. దాని తర్వాత వచ్చేసరికి దాని లోపల మిగిలిన లైన్స్లో ఒక్కొక్క లైన్లో ఏం జరుగుతుందో దానికోసం మనము లూప్స్ అనేవి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనం 1 2 3 4 5 అంటే 5 టైమ్స్ మనం న్యూ లైన్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వేరు వేరు లైన్స్లోకి వచ్చి అందులో ఉండే వాటిని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ ఒక లూప్ రాద్దామండి. ఫర్ ఇంట్ l is equal to 1, l less than or equal to ఏం రాసుకోవాలండి, మనం ఎన్నిసార్లు న్యూ లైన్స్లోకి వస్తాము, 1 2 3 4 5. ఓకే. అంటే 5 టైమ్స్ వస్తున్నాం అంటే మనం 1 దగ్గర నుంచి ఇంక్రిమెంట్ అవుతూ 5 దాకా రాసుకోవాలన్నమాట. కండిషన్ అనేది 1 దగ్గర నుంచి 5 వరకు వచ్చేంత వరకే రాసుకోవాలన్నమాట. అండ్ l++ ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి, అంటే నెక్స్ట్ లైన్లోకి ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి ఇంక్రిమెంటేషన్ లూప్ రాసామన్నమాట. ఓకే. అండ్ ఈ లూప్లో ఏం జరగాలండి, మనకి
ప్రతిసారి కూడా ఎల్ వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న ప్రతిసారి కూడా మనము నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ లైన్లోకి వెళ్తూ ఉండాలంటే మనకి జావాలో ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ఇదొక్క స్టేట్మెంట్ రాసుకుంటే మన ఎల్ ఇంక్రిమెంట్ అయిన ప్రతిసారి కూడా మనం న్యూ లైన్ అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. అండ్ ఈ ఇటరేషన్, ప్రతి ఎల్ యొక్క ఇటరేషన్, ప్రతి ఎల్ వాల్యూ కూడా ఇందులో ఉన్నటువంటి ఒక్కొక్క లైన్ని సూచిస్తుందండి. ఎల్ అనేది 1 అయి ఉన్నప్పుడు ఈ ఫస్ట్ లైన్లో ఉంటాం అన్నమాట మనం. L2 అయినప్పుడు సెకండ్ లైన్లో ఉంటాం, L3 అయినప్పుడు థర్డ్ లైన్లో, L4 అయినప్పుడు ఫోర్త్ లైన్లో, L5 అయినప్పుడు ఫిఫ్త్ లైన్లో ఉంటాం అన్నమాట. అప్పటి వరకు మనకి ఇటరేషన్స్ అనేవి జరుగుతాయి. ఈ అప్పర్ లూప్ అనేది మన ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ని కూడా సూచిస్తుంది అనమాట. దీనిలో జరిగే ప్రతి ఇటరేషను కూడా ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లైన్ని కూడా ఇండికేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ ఈ ఈ ఒక్క అంటే ఈ ఎల్ అనేది 1 అయిన సందర్భంలో ఏం జరగాలి అనేది మనం చూసుకుంటూ దాన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఎల్ అనేది ఫస్ట్ లైన్లో ఉన్నప్పుడు ఏం జరగాలి, 5 స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి, 0 స్పేసెస్ అనేవి ప్రింట్ అవ్వాలి. L2 అయినప్పుడు 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1 స్పేస్ ప్రింట్ అవ్వాలి. అలా ప్రతి ఒక్క లైన్లోనూ కూడా మనకి మళ్ళీ కొన్ని ఇటరేషన్స్ అనేవి జరగాల్సి ఉంటుంది. ఏం ఇటరేషన్స్ జరగాలి, 1 2 3 4 5 అంటే 5 స్టార్స్ ప్రింట్ అవ్వడానికి 5 ఇటరేషన్స్ అనేవి జరగాల్సి ఉంటుంది ప్రింట్ చేయడానికి. మళ్ళీ ఇక్కడ 0 స్పేస్ ప్రింట్ చేయడానికి మళ్ళీ అక్కడ ఒక లూప్, ఎందుకంటే ప్రతి లైన్లోనూ కూడా మనకి స్టార్స్ ప్రింట్ అవ్వాలి, స్పేసెస్ కూడా ప్రింట్ అవ్వాలి. ఆ స్పేసెస్ కూడా 1 2 కాదు, కొన్ని నెంబర్ ఆఫ్ స్పేసెస్ అనేవి మనకి ప్రింట్ అవ్వాలి. కాబట్టి దానికి కూడా మనం లూప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి స్టార్స్కి లూప్ రాస్తానండి నేను. ఫర్ ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడ వచ్చేసరికి స్టార్స్ అనేవి డిక్రిమెంట్ అవుతూ వచ్చాయి. కాబట్టి మనము కూడా మన ఫ్లెక్సిబిలిటీ కోసం ఎప్పుడూ కూడా మనము ఏదైతే డిక్రిమెంట్ అవుతుందో దానికి మనం డిక్రిమెంటేషన్ లూప్ రాసుకుంటేనే బెటర్, ఈజీగా కూడా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఎన్ని స్టార్స్ ప్రింట్ చేయాలి, ఫస్ట్ లైన్లో 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు 5, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. ఇప్పుడు చూడండి, ఈ లూప్లో మనము ఎల్ను ఉపయోగించి ఏమన్నా కండిషన్ రాసుకోవచ్చా లేదా? ఇలా మనం లూప్స్ రాస్తున్నప్పుడు వాటి అప్పర్ లూప్స్కి సంబంధించి మనం ఏమైనా కండిషన్ కానీ ఏదైనా ఇనీషియలైజేషన్ కానీ ఏమన్నా చేయొచ్చా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. అది గుడ్ ప్రోగ్రామింగ్ ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, ఈ స్టార్స్ ప్రింటింగ్ అనేది ఎల్ వాల్యూతో ఏమన్నా సంబంధం ఉందా? ఎల్ వాల్యూ 1 అయ్యి ఉన్నప్పుడు స్టార్స్ అనేవి 5 ప్రింట్ అవ్వాలి. ఓకే, ఎల్ వాల్యూ 2 అయ్యి ఉన్నప్పుడు స్టార్స్ అనేవి 4 ప్రింట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, 5 ఉందనుకోండి, ఇప్పుడు ఎల్ వాల్యూ 1 ఉంది. ఇక్కడ నేను ఇలా రాశాను అనుకోండి, కండిషన్ ఏం జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉందనుకోండి, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఎల్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఐ వాల్యూ 5 అవుతుంది. అండ్ ఐ మైనస్ మీకు డిక్రిమెంట్ చెప్తూ నేను డిక్రిమెంట్ రాయలేదు. 5 ఉన్నప్పుడు ఒకసారి స్టార్ ప్రింట్ చేసిద్ది, మళ్ళీ 4 అయింది. 4 ఉన్నప్పుడు ఒక స్టార్ ఉండండి, నేను ఆ స్టేట్మెంట్ కూడా రాస్తాను. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ రాయకూడదండి, ఉత్తి ప్రింట్ రాయాలి. ఓకే, ప్రింట్ ఎల్ఎన్ రాస్తే మనకి స్టార్స్ అనేవి న్యూ లైన్లో ప్రింట్ అవుతాయి. మనకి పక్కనే ప్రింట్ అవ్వాలి కాబట్టి ఉత్తి స్టార్ రాసుకోవాలి. ఉత్తి స్టార్ రాసుకున్నాం అనుకోండి, స్టార్స్ అతుక్కుంటాయి. దాని పక్కన కొంచెం స్పేస్ మనం చూపిస్తే కనుక మనకి చూడటానికి అందంగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు 5 ఉందనుకోండి, ఎల్ వాల్యూ 1 ఉన్నప్పుడు 5కి ఒకసారి ప్రింట్ చేసిద్ది, 4కి ఒకసారి ప్రింట్ చేసిద్ది, 3కి ఒకసారి ప్రింట్ చేసిద్ది, 2కి ఒకసారి ప్రింట్ చేసిద్ది, 1కి ఒకసారి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, మనం డిక్రిమెంట్ అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే రాయాల్సి ఉంటుందండి.
ఓకే. ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే 5 అయినప్పుడు ఒకసారి, 4 అయినప్పుడు ఒకసారి, 3 అయినప్పుడు ఒకసారి, 1 అయినప్పుడు ఒకసారి, తర్వాత 0 అవుతుంది. 0 అయినప్పుడు 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి బయటకొచ్చేసింది. అదే ఎల్ వాల్యూ 2 అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎల్ వాల్యూ 2 అయినప్పుడు 5కి ఒకసారి ప్రింట్ చేస్తుంది, 4కి ఒకసారి ప్రింట్ చేస్తుంది, 3కి ఒకసారి ప్రింట్ చేస్తుంది, 2కి ఒకసారి ప్రింట్ చేస్తుంది, 1కి ఇంకా ప్రింట్ చెయ్యదనమాట. ఈ విధంగా మనకి అప్పర్ లూప్లో ఉన్నటువంటి ఏదైతే వేరియబుల్ ఉంటుందో లూప్లో ఆ వేరియబుల్కి రిలేట్ చేస్తూ కండిషన్స్ రాసుకోవడం చాలా మంచి పద్ధతి అనమాట. ఓకే, మనం స్టార్స్ ప్రింట్ చేయడం అయిపోయింది. అదే లైన్లో మనము స్పేసెస్ కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ స్పేసెస్ ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మనం లూప్ రాసుకుందామండి. ఇక్కడ స్పేసెస్ వచ్చేసరికి మనకి ఇంక్రిమెంట్ అవుతూ వచ్చాయి. స్పేసెస్ అనేవి ఇంక్రిమెంట్ అవుతూ వచ్చాయన్నమాట. ఇంక్రిమెంట్ అవుతూ వచ్చాయి కాబట్టి మనం ఇంక్రిమెంట్ లూప్ అనేది రాసుకుందామండి. ఫస్ట్ జే ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ జే ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేద్దామంటే మళ్ళీ ఎల్తో ఏమన్నా రిలేట్ అవుతుందా ఈ జే వాల్యూ అనేది చూద్దామండి. జే ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు నేను ఇట్లా కండిషన్ రాస్తానండి. జే లెస్ దాన్ ఎల్ జే ప్లస్ ప్లస్. ఓకే, ఇలా కండిషన్ రాసి ఒక స్పేస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పేస్తున్నాను అనమాట. ఒక స్పేస్ అనేది ప్రింట్ అవ్వాలి. జే ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉన్నప్పుడు, అలాగే ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉన్నప్పుడు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయి ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసరికి జే 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి మనకి ఫస్ట్ లైన్లో జీరో స్పేస్ ప్రింట్ అవుతుంది. ఎల్ అనేది 2 అయినప్పుడు ఏం జరుగుతుంది? ఎల్ అనేది 2 అయినప్పుడు జే 1 అవుతుంది కదా. 1 లెస్ దాన్ 2 అవును కాబట్టి 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 లెస్ దాన్ 2 కాదు కాబట్టి బయటకు వచ్చేసింది. మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం పర్లేదండి. నేను ఈ లూప్స్ అన్నీ కూడా వాటికి లోపల ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తానండి రాసి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎల్ వాల్యూ 1 ఉందండి. ఎల్ వాల్యూ 1 ఉంది. ఓకే, మీకు 1 by 1 నేను లూప్స్ చెప్తూ కూడా 1 by 1 స్టెప్లో మనకి అంటే డీకోడ్ చేస్తున్నాను అనమాట. 1 by 1 స్టెప్లో మనకి ఎలా స్టార్ ప్రింట్ అవుతుంది, ఎలా స్పేస్ ప్రింట్ అవుతుంది, అదంతా కూడా మీకు నేను ఇప్పుడు అర్థమయ్యేటట్లు చెప్తానండి. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎల్ 1 అయి ఉంది. తర్వాత 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఐ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఎల్ 1 ఉంది కాబట్టి అవును కాబట్టి ఈ లూప్లోకి వచ్చేస్తుంది. ఈ లూప్లోకి వచ్చేసి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుందండి. ఒక స్టార్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఐ వాల్యూ అనేది 4 అవుతుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి మనకి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుందండి పక్కనే. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ అనేది 3 అవుతుందండి. 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 2 అవుతుందండి. 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఐ వాల్యూ మైనస్ జరిగి ఐ వాల్యూ 1 అవుతుందండి. 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ ఐ వాల్యూ 0 అవుతుందండి. 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏ లూప్ ఉందో ఆ లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుందండి. నేను ఇక్కడ స్టార్స్ ప్రింట్ అయినవి ఇక్కడ రాసుకుంటానండి, కొంచెం నాకు వీడియోకి బాగుంటుంది. ఇప్పుడు దాకా ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయండి? 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసరికి మనకి మళ్ళీ ఈ లూప్ అయిపోయింది కదా, ఈ లూప్కి వస్తాం మళ్ళీ. అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 లెస్ దాన్, ఆల్రెడీ ఎల్ అనేది 1 ఉంది. 1 లెస్ దాన్ 1 కాదు కాబట్టి ఈ లూప్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. అంటే ఏ స్పేసు కూడా ప్రింట్ అవ్వకుండా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏముందండి? న్యూ లైన్లోకి వెళ్ళమని ఉంది కాబట్టి మన కన్సోల్ అనేది, కర్సర్ అనేది నెక్స్ట్ లైన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ఎల్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎల్ 1 కాస్త 2 అయిపోతుంది. ఓకే,
2 <5 అవును. అవును కాబట్టి ఈ లోపలికి వచ్చేస్తుంది. I = 5 అవుతుంది. అండ్ 5 > 2 అవును. అవును కాబట్టి ఒక స్టార్ అనేది ప్రింట్ చేస్తుందండి నెక్స్ట్ లైన్‌లో. తర్వాత డిక్రిమెంట్ అయ్యి I 4 అవుతుంది. 4 > 2 అవును. అవును కాబట్టి ఇంకొక స్టార్ I 3 అవుతుంది డిక్రిమెంట్ అయ్యి. 3 > 2 అవును. అవును కాబట్టి ఇంకో స్టార్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ I వాల్యూ డిక్రిమెంట్ అయ్యి I 2 అవుతుందండి. 2 > 2 అవును. అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుందండి. మళ్ళీ I వాల్యూ డిక్రిమెంట్ అయ్యి 1 అవుతుందండి. సారీ 1 > 2 కాదు కాబట్టి ఇంక ఈ లూప్‌లో నుంచి బయటకొచ్చేస్తుందండి. తర్వాత ఈ లూప్ ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. అప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 కదా! జే ఈజ్ ఈక్వల్ టు 1 1 ఎల్ వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. 1 <2 అవును. అవును కాబట్టి ఈ లూప్ లోపలికి వచ్చేసి దీని పక్కనే ఒక స్పేస్ అనేది ప్రింట్ అవుతుందండి. ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. ఆ తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. జే ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. 2 కాదు. కాదు కాబట్టి ఈ లూప్‌లో నుంచి కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ లైన్ ఏముందండి న్యూ లైన్ ఉంది కాబట్టి మనకి కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తుందనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఎల్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3 3 < 5 అవును. అవును కాబట్టి ఈ లూప్‌లోకి వచ్చేస్తుంది. ఈ లూప్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. I ఈజ్ ఈక్వల్ టు 5 5 < 3 అవును. అవును కాబట్టి ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ I 4 అవుతుందండి. డిక్రిమెంట్ అయ్యి 4 < 3 అవును. అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత మళ్ళీ I ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. 3 < 3 అవును. అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ చేస్తుందండి. తర్వాత మళ్ళీ I వాల్యూ మళ్ళీ డిక్రిమెంట్ అయ్యి I ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుందండి. 2 < 3 కాదు. కాదు కాబట్టి ఈ లూప్ అంటే ఈ I లూప్‌లో నుంచి బయటకొచ్చేసి నెక్స్ట్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ లూప్‌లో ఏమవుతుంది జే ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. 1 ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇప్పుడు 3 1 < 3 అవును. అవును కాబట్టి ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుందండి. 2 < 3 అవును. అవును కాబట్టి ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి జే ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి ఇంక్రిమెంట్ అయ్యి. 3 < 3 కాదు. కాదు కాబట్టి ఈ లూప్‌లో నుంచి బయటకొచ్చేసి నెక్స్ట్ స్టేట్మెంట్ ప్రింట్ఎల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే మన కంట్రోల్ అనేది నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఎల్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఎల్ వాల్యూ 4 అవుతుందండి. 4 < 5 అవును. అవును కాబట్టి ఈ లూప్‌లో నుంచి లోపలికి వచ్చేసేసి I వాల్యూ 5 అవుతుందండి. 5 < 4 అంటే ఇది I L కదా! ఆ కండిషన్ అనమాట. 5 < 4 అవును. అవును కాబట్టి ఇప్పుడు కంట్రోల్ నెక్స్ట్ లైన్‌లో ఉంది కాబట్టి ఒక స్టార్ ప్రింట్ చేస్తుందండి. తర్వాత వచ్చేసరికి మీకు కనిపిస్తుందా? తర్వాత I వాల్యూ డిక్రిమెంట్ అయ్యి 4 అవుతుందండి. 4 < 4 అవును. అవును కాబట్టి ఇంకొక స్టార్ ప్రింట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ I వాల్యూ డిక్రిమెంట్ అయ్యి 3 అవుతుంది. 3 < 4 కాదు కాబట్టి ఈ లూప్‌లో నుంచి బయటకొచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ వాల్యూ 4 అయి ఉన్నప్పుడు జే ఈజ్ ఈక్వల్ టు 1 1 ఎల్ ఎంత ఉంది 4 ఉంది కదా! 1 < 4 అవును. అవును కాబట్టి దీని పక్కనే ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 అవుతుంది. 2 < 4 అవును. అవును కాబట్టి ఇంకో స్పేస్ ప్రింట్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి జే ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుందండి. 3 < 4 అవును. అవును కాబట్టి ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుందండి. తర్వాత మళ్ళీ జే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుందండి. 4 < 4 కాదు. కాదు కాబట్టి ఈ లూప్‌లో నుంచి బయటకొచ్చేసి నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కంట్రోల్ అనేది మనకి ఈ నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి 5 అవుతుందండి ఇంక్రిమెంట్ అయ్యి. 5 < 5 అవును. అవును కాబట్టి ఈ లూప్ లోపలికొచ్చేస్తుందండి. లోపలికొచ్చేసరికి I ఈజ్ ఈక్వల్ టు 5
5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అవును కాబట్టి మనకి ఒక స్టార్ అనేది ప్రింట్ అవుతుందండి. తర్వాత వచ్చేసరికి ఐ వాల్యూ డిక్రిమెంట్ అయి 4 అవుతుంది. 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఈ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ జే వాల్యూ అనమాట. ఇప్పుడు జే వాల్యూ అనేది 1 అవుతుంది. జే వాల్యూ అనేది ఇప్పుడు మనకి 1 అవుతుంది. 1 లెస్ దాన్ ఎల్ 5. 1 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఒక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ జే వాల్యూ 2 అవుతుంది ఇంక్రిమెంట్ అయ్యి. 2 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత జే ఈజ్ ఈక్వల్ టు 3 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత మళ్ళీ జే ఈజ్ ఈక్వల్ టు 4 అండి. 4 లెస్ దాన్ 5 అవును కాబట్టి ఇంకొక స్పేస్ ప్రింట్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి జే 5 అవుతుంది. 5 లెస్ దాన్ 5 కాదు కాబట్టి ఇంకా స్పేసెస్ ఏమీ ప్రింట్ అవ్వవు. మనకి ఈ లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఈ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే కంట్రోల్ అనేది ఈ లైన్లో నుంచి నెక్స్ట్ లైన్లోకి వస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది, ఎల్ వాల్యూ ఇంకా ఇంక్రిమెంట్ అయ్యి ఎల్ వాల్యూ ఇప్పుడు వచ్చేసరికి 6 అవుతుంది. ఓకే, ఎల్ వాల్యూ అనేది 6 అవుతుంది. అండ్ కండిషన్ ఏముంది, 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కాదు కాబట్టి ఈ మొత్తం లూప్లో నుంచి కూడా మనకి కంట్రోల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇది మొత్తం కూడా ఇలా ప్రింట్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా ప్రింట్ అయింది కదండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు నేను దీన్ని ఫుల్ ప్రోగ్రామ్గా ఎలా రాయాలి అనేది మీకు నేను డైరెక్ట్గా ల్యాప్టాప్లో మీకు రాసి ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్గా ఇదే ప్రింట్ అవుతుందా లేదా అనేది మీకు చూపిస్తానండి. ఒకసారి ఎగ్జిక్యూషన్ అనేది చూడండి. ఇదిగోండి నేను ప్రోగ్రామ్ అంతా కూడా రాసేస్తున్నాను. ఒక మెయిన్ మెథడ్ తీసుకొని అందులో మన లూప్స్, ఫస్ట్ లైన్ ప్రింట్ అవ్వటానికి ఒక లూపు, అలాగే స్టార్ ప్రింట్ అవ్వటానికి, అలాగే స్పేస్ ప్రింట్ అవ్వటానికి ఒక లూపు, దీని మొత్తాన్ని కూడా ఒక క్లాస్లో అనేది పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు రన్ చేస్తున్నాను. అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందో చూడండి వచ్చేసింది అవుట్పుట్. డౌన్ రైట్ ట్రయాంగిల్ అనేది మనకి ప్రింట్ అయిపోయిందనమాట. ఇప్పటికైతే ఇదేనండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ప్రతి సండే కూడా ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుందండి. మీకు ఈజీగా ప్యాటర్న్స్ అనేవి అర్థం చేసుకోవడానికి మీకు నేను అర్థమయ్యేటట్లు నేర్పిస్తానన్నమాట. ఇలా ప్యాటర్న్స్ నేర్చుకోవడం వల్ల మనలో ఉన్న ప్రోగ్రామింగ్ స్కిల్ కూడా, అంటే మనము ప్రోగ్రామ్ని లాజిక్ని థింక్ చేసే ఎబిలిటీ కూడా మనకి పెరుగుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయి ఉంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి సండే కూడా ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ ప్రోగ్రామ్ అనేది వస్తుంది. నెక్స్ట్ సండే ఖచ్చితంగా ఈ డౌన్ పిరమిడ్ ఎట్లా ప్రింట్ చేయాలి, ఈ టూ ట్రయాంగిల్స్ని యూస్ చేసి 2 ట్రయాంగిల్స్ యొక్క ప్రోగ్రామ్ యూస్ చేసి ఆ ఒక్క ప్రోగ్రాంలో కొద్దిగా చేంజెస్ చేసి ఈ డౌన్ పిరమిడ్ అనేది ఎట్లా ప్రింట్ చేయాలి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.